ఈరోజు దేవుని వాగ్దానము. నేను చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేర్చదను, ఉద్దేశించి ఉన్నాను, సఫలపరచదను. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 11వ వచనము. దేవుడు తాను వాగ్దానం చేసిన వాటిని తప్పక అనుగ్రహించువాడై ఉన్నాడు. ఎటువంటి ప్రతిబంధకములైనను ఆయన మాట వృధా కాదు. మనుషుల మాటలు మారిపోవచ్చు, మన ప్రణాళికలు విఫలమవ్వచ్చు, కానీ దేవుని వాగ్దానములు ఎప్పటికీ నిలిచి ఉంటాయి. ఈ వాక్యము మనకు దినదినము ఒక భరోసాను ఇస్తుంది. మన ప్రార్థనలకు జవాబు ఆలస్యమైనట్టు కనిపించినా దేవుడు నిర్ణయించిన సమయంలో తన యోచనను తప్పక నెరవేర్చుతాడు ఆయన. మన శత్రువులు బలవంతులు అనిపించినా దేవుని ఆజ్ఞ లేకుండా ఎవ్వరూ మనకి హాని చేయలేరు. మన జీవితంలో ఎన్ని గందరగోళాలు ఉన్నా దేవుని ప్రణాళికలే చివరకు నెరవేరుతాయి. దేవుని వాగ్దానములపై స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి. ఆయన చెప్పేది తప్పక జరుగుతుంది గనుక ఈ 3 వాక్యములను మన హృదయంలో నిలుపుకుందాము. మొదటిది, దేవుడు నాకై నిర్ణయించిన యోచనలు తప్పక నెరవేర్చుతాడు. రెండవది, నా జీవితంలో జరిగే ప్రతి సంఘటన ఆయన చిత్త ప్రకారమే జరుగుతుంది. మూడవది, నేను ఆయన వాగ్దానంను నమ్మినప్పుడు ఆయన వాగ్దానము నన్ను విజయం దిశగా నడిపిస్తుంది. ఈ 3 మాటలను మన హృదయంలో ఉంచుకొని దేవుని చిత్తము చేయుటలో అలయక పరిగెడదాము. ప్రార్థన. దేవా, నీ వాగ్దానములకై నీకు వందనాలు. అయ్యా, నీ వాగ్దానములు మార్పు లేనివి. నీవు మాట ఇచ్చి నెరవేర్చువాడవు గనుక మా జీవితంలో నీ స్థిర వాగ్దానములే నెరవేర్చి జరిగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.